నమస్తే సనాతనీస్. వేల సంవత్సరాలుగా మన దేశాన్ని నిలబెట్టింది ఆయుధాలు కాదు, రాజ్యాలు కాదు, హిందూ ధర్మం. అదే ధర్మానికి మన కళ్ళ ముందు కనిపించే సాక్ష్యాలలో తిరువన్నామలై కార్తీక దీపం ఒకటి. కానీ ఈరోజు ఈ పవిత్ర దీపం మీదనే ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అవేంటంటే, అనుమతి ఉందా, చట్టవిరుద్ధమా, పర్యావరణానికి ప్రమాదమా, ఇలాంటివి. అసలు నిజమేంటి? ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. మొదటి ప్రశ్న, కార్తీక దీపం అంటే ఏంటి? ఈ కార్తీక దీపం ఇది ఒక ఫెస్టివల్ కాదు. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతున్న ఒక ట్రెడిషన్. ఇది శైవ సిద్ధాంతం, ఇది అగ్నితత్వం, ఇది సనాతన సత్యం. శివుడు బ్రహ్మ విష్ణువులకు తన అనంత తత్వాన్ని చూపించేందుకు అగ్నిస్తంభంగా అవతరించిన స్థలం ఈ అరుణాచలం. ఈ అరుణాచల దీపం మనుషుల కోసమే కాదు, ప్రకృతితో ఏకమయ్యే సాధనం. అందుకే పర్వతం, అగ్ని, ఆకాశం, భక్తి అన్నీ ఒకటవుతాయి. ఇలాంటి ఆచారాలు ఎందుకు టార్గెట్ అవుతున్నాయి? వేల ఏళ్లుగా సాగుతున్న హిందూ ఆచారాలే ఎందుకు ప్రమాదం అవుతున్నాయి? అసలు హిందూ ధర్మం అంటే ప్రకృతిని పూజించేది, అగ్నిని దేవుడిగా చూసేది, కొండని కూడా శివుడిగా భావించేది కదా. అటువంటి ధర్మాన్ని పర్యావరణ శత్రువుగా చూపించడం ఎంతవరకు న్యాయం? హిందూ ధర్మానికి మన పర్యావరణానికి ఎంతో అసలు విడదీయరాని సంబంధం ఉంది. యాక్చువల్గా వీఆర్ నేచర్ వర్షిప్పర్స్. మన ధర్మంలోనే కొన్ని ఉన్నాయి, వృక్షో రక్షతి రక్షిత అని, అంటే చెట్టును కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది అని. ఇది మన హిందూ ధర్మం నుంచి వచ్చిందే కదా. వేరే ధర్మాల్లో ఎక్కడ నేచర్ని వర్షిప్ చేయాలని లేదు. నదులను అమ్మలుగా పూజించాం, పర్వతాలను దేవతలుగా చూసాం, అగ్నిని సాక్షిగా మనం చేసుకున్నాం. మరి అందులో హిందూ సాంప్రదాయాలు ప్రకృతిని నాశనం చేసినట్టు ఎక్కడుంది? లేదా ఈ మోడర్న్ నిర్లక్ష్యమే ఈ సమస్యకి మూలమా? సమస్య ఎక్కడ ఉంది? ఇది సమస్య కార్తీక దీపం కాదు. అసలు సమస్య ఏంటంటే మన కల్చర్ గురించి అవగాహన లేకపోవడం. సమస్య హిందూ భావోద్వేగాలను తేలికగా చూడటం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇది సమస్యని పరిష్కరించడం అంటే సాంప్రదాయాన్ని ఆపడం. అదొక సొల్యూషన్ అస్సలు కాదు. ఎప్పటికీ అది సొల్యూషన్ కానే కాదు. అది కొంతమంది మనోభావాలను దెబ్బతీయడము ఇదే అవుతుంది. సాంప్రదాయాన్ని గౌరవిస్తూ నిర్వహించడం అదే సరైన సొల్యూషన్. మన హిందూ ధర్మం ఎప్పుడు మార్పుకు వ్యతిరేకం కాదు, కానీ అవమానానికి మాత్రం ఎప్పుడు సహించేది కాదు. మన డిమాండ్స్ అయితే చాలా సింపుల్. సాంప్రదాయాన్ని కొనసాగించాలి, భద్రత ఉండాలి. కానీ హిందూ ధర్మాన్ని అదేదో నేరంగా చూడటం, విశ్వాసాన్ని సమస్యగా మార్చడం ఇది అసలు కరెక్ట్ కాదు. చాలామంది అనొచ్చు, కార్తీక దీపం ఆపేస్తే శివుడు ఆరిపోతాడా? కాదు, అది జరిగే పని కాదు. కానీ ఆ దీపం ఆర్పితే మన గుర్తింపు, మన ధర్మ గౌరవం మసగబారుతుంది. హిందూ ధర్మం ఈ నేలకి ప్రాణం. ఆ ప్రాణాన్ని కాపాడడం మన బాధ్యత. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అని చెప్తోంది, ప్రతి పౌరుడికి తన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంది అని ఆర్టికల్ 25 చెప్తోంది. కార్తీక దీపం ఇది కొత్త ఆచారం కాదు. వేల సంవత్సరాలుగా ఈ హిందూ కల్చర్లో ఒక పార్ట్. అలాంటి సాంప్రదాయాన్ని అనుమతి, నిషేధం అనే మాటలతో తేలిగ్గా ఆపడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. హిందువులు అడుగుతుంది చట్టాన్ని ఉల్లంఘించడం కాదు, చట్టం తమ ధర్మాన్ని గౌరవించాలని. ఈ దీపం ఒక నిప్పు కాదు, ఇది తండ్రి నుండి కొడుక్కి, అమ్మ నుండి బిడ్డకి, తరం నుంచి తరానికి వచ్చిన విశ్వాసం. ఈ దీపాన్ని ఆర్పితే శివుడు ఆరుడు, కానీ హిందువుల గుండెల్లో ఒక గాయం మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. ఈ కార్తీక దీపం ఇస్ ఎ సనాతన్ హెరిటేజ్. హిందూ ట్రెడిషన్స్ డిజర్వ్ రెస్పెక్ట్ అండి. ట్రూలీ, టోటల్లీ, కంప్లీట్లీ హిందూ ట్రెడిషన్స్ డిజర్వ్ రెస్పెక్ట్. హిందూ ధర్మం ప్రకృతిని పూజిస్తుంది, నాశనం చేయదు. సాంప్రదాయం, భద్రత రెండూ కలిసి ఉండొచ్చు. అది పాసిబులే.
ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధర్మానికి మీరు మద్దతు ఉంటే షేర్ చేయండి. జై సనాతన ధర్మం. మళ్ళీ చెప్తున్నాను, హిందూ ట్రెడిషన్స్ డిజర్వ్ రెస్పెక్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.